తిరుప్పావై పాశురాలు 2వ రోజు. మనిషి బాగుపడటానికి ఎన్నో మార్గాలు. శాస్త్రాలలో అవి కర్మ యోగమని, జ్ఞాన యోగమని, భక్తి యోగమని ఇలా ఎన్నో చెప్పబడి ఉన్నాయి. భగవంతుడే ఒక మార్గమని తీసుకుంటే వారు మార్గశీర్షంలో పయనిస్తున్నారు అని అంటారు. అలాంటి మార్గంలో లక్ష్యం చేరటంలో ఇబ్బందులు ఉండవు. తల్లి అండంలో ఉన్న శిశువు మాదిరిగా మనల్ని తరింపజేస్తాడు పరమాత్మ. కానీ అలా జరగటానికి మన అంగీకారం కావాలి. మనలోని జ్ఞానము ద్వారా మనం నీవాడను నేను అని ఆయనకు చెప్పాలి. మరి అలాంటి మార్గంలో పయనించటానికి మనం ఎలా ఉండాలో మన ఆండాళ్ తల్లి తెలియచేస్తుంది. ఈ ధనుర్మాస వ్రతంలో ఏమి చేయాలో, ఏమి అవసరము లేదో చెబుతుంది ఈ పాటలో. భగవంతుణ్ణి భగవన్మయుడని, పరమాత్మ అని, గోవింద అని ఇలా ఎన్నో పేర్లతో చెబుతారు. మనకు కనిపించే వివిధ రూపాల్లో ఉంటాడు కాబట్టి భగవన్మయుడని అంటారు. అణు అతి చిన్న రూపము నుండి బృహత్ అతి పెద్ద స్వరూపంగా ఉంటాడు కాబట్టి పరమాత్మనే అని అంటారు. శబ్ద సహా అతి సామాన్యుడు పిలిస్తే అందుతాడు. శబ్దాతిగా చతుర్ముఖ బ్రహ్మ కూడా కీర్తించ చేత కానివాడు. అందుకే ఆయనను గోవిందా అని అంటారు. మరి జగత్తు మొత్తం పరమాత్మ శరీరము కదా. మరి ఇక్కడ తగినవి తగనవి అంటూ ఉంటాయా? ప్రకృతి స్వభావాన్ని బట్టి, ఆయా గుణాలను బట్టి సత్వం, రజస్సు మరియు తమస్సు అనే గుణాలు ఉంటాయని గమనించాలి. సత్వం జ్ఞానాన్ని, రజస్సు కోపాన్ని, తమస్సు అజ్ఞానాన్ని, బద్ధకాన్ని ఇస్తాయి. మరి శరీరం ఈ పంచభూతాలతో తయారైనదే కదా. కాబట్టి ప్రకృతిలో ఉండే ఈ గుణాలు మనలో కూడా ఉంటాయి. కానీ ఏదో ఒక గుణం పైన ఉండి నడిపిస్తుంది. సత్వం పెరిగితే మంచిది. ఇలా చెప్పటానికి మన చేతిలోని చూపుడు వేలును మనతో పోలుస్తారు. బ్రొటన వ్రేలును పరమాత్మతో పోలుస్తారు. ఇక తమస్సు, రజస్సు, సత్వగుణాలను మిగతా 3 వేళ్లతో పోలుస్తారు. ఈ 3 గుణాలతో కలిపి ఉన్న చూపుడు వేలుని బొటన వ్రేలుతో కలిపి దాన్ని జ్ఞాన ముద్ర అంటారు. చిటికన వేలు సత్వం కొద్దిగానే ఉంటుంది, రజస్సు తమస్సు ఎక్కువగా ఉంటాయి. మరి బాగుపడటానికి సత్వం కావాలి. కొన్ని నియమాల్ని పాటించాలి. నియమాలు మరి ప్రకృతిలోని గుణాల కోసమే కాక మనల్ని ఆదర్శంగా తీసుకునేవారు బాగుపడటానికి కూడా మనం పాటించాల్సి వస్తుంది. ఈ కృత్య అకృత్య వియోచనాలను మన ఆండాళ్ తల్లి ఈ పాటలో తెలియజేస్తుంది. వయ్యత్తువాళ్ వీర్గాళ్, ఈ భూమి మీద ఉండి సుఖించాలని కోరిక ఉంటే చాలు రండి అని చెబుతుంది. ఈ భూమి తామస గుణమిచ్చేది. ఇక్కడ ఉండగా సాత్విక గుణం కలగటంలో కుంపెటలో తామర పువ్వు పూసినట్లు అంటారు. చివరికి పరమాత్మకు కూడా తామస గుణ ప్రభావం తప్పలేదు అని సీతాదేవి హనుమంతునితో చెబుతుంది. ఈ విషయం రామాయణంలో రావణ వధ అనంతరం సీతను తీసుకుపోవటానికి వచ్చిన హనుమ సీతాదేవితో, నీవు ఆజ్ఞ ఇవ్వు, నిన్ను పీడించే ఈ రాక్షస మూకను ఒక్కసారి పని పడతానని అంటాడు. దానికి సీత, ఇది వారి తప్పు కాదయా, వారు రావణుని అండలో ఉన్నారు. ఈ భూమి మీద ఉండగా తప్పు చేయడం సహజమే కదా. చివరికి చూసి రమ్మని చెబితే కాల్చి వెళ్ళలేదా నీవు? దానికి హనుమ, మరి నేనంటే ఏమో కానీ శ్రీరామచంద్రుడు కూడా తప్పు చేసినాడా అమ్మా అని అడిగాడు. శూర్పణఖ వచ్చినప్పుడు ఆమెతో రాముని ప్రవర్తన మరి తప్పేగా. నేను ఏకపత్ని వ్రతుడను అని మాత్రం చెప్పక తన తమ్ముడి కేసి ఎందుకు చూపించాడు? ఇవన్నీ కదా ఇన్ని అపచారాలకు దారితీసింది అని హనుమంతునితో చెబుతుంది. నాముం నం పావక్కై పావైక్కు, ఒకరిని కష్టపెట్టే వ్రతము కాదు. లోకుల వ్రతాలు వారి వారి సుఖాల కోసం చేస్తే ఈ వ్రతం లోకం అందరి కోసం చేసేది. షయ్యుం కిరిషైగళ్ కేళీరు, మరి ఏం చేద్దాం ఈ వ్రతంలో వినండి. పార్కడలుల్ పయ్యత్తు ఇంద్ర పరమనడి పాడి, పాలకడలిలోని సుకుమారంగా పవళించి ఉన్న వైకుంఠనాథుని పాదాలను పాడదాం. ఆయనను మించిన వారు ఇంకెవరూ లేరు.
కాబట్టి పరమన్ అని అంటారు. ఎందుకంటే మనల్ని కాపాడటానికి తాను మొదటిగా పాదం వేసినది పాల్కడలిలోనే కదా. ఆయన పాదాలలో శంఖ, రథాంగ, కల్పక, ధ్వజ, అరవింద, వజ్ర, అంకుశ ఇత్యాదులు గుర్తులుగా చేసుకొని ఉన్న ఆ పాదాన్ని పాడుదాం. ఎలాగైతే శిశువు తల్లి స్తన్యాన్ని గుర్తిస్తాడో భక్తుడు భగవంతుని పాదాలను గుర్తించగలిగి ఉండాలి. సుకుమారమైన నిద్ర అంటే లోకరక్షణ కోసం తాను చేసే సాత్విక యోగ నిద్ర. మన కోసం ఇంకా ఏమి చేస్తే బాగుపడతాం అని ఏర్పాటు చేసుకున్న స్థానం పాల్కడలి. వ్యూహం పాల్కడలి నిన్నటి నాడు నారాయణ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇన్ని గుణాలు కలిగి ఉన్న నారాయణ తత్వాన్ని అర్థం చేసుకోవటం కష్టమే. మరి ఆ తత్వం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవటం అవసరం. మనం ఇప్పుడు ఒక శరీరం ధరించి ఉన్నాము, ఒక భూమి మీద నివసిస్తున్నాం. ఈ భూమి సౌరమండలంలో ఉన్నది. ఇదంతా ఎవరు ఏర్పాటు చేశారో మనం ఆలోచించటం లేదు. ఒక చిన్న విత్తనము నుండి ఒక పెద్ద వటవృక్షం వచ్చినట్లుగా ఇది ఒకనాడు ఏర్పడింది ఒకడిలోంచే అని మనకు వేదం చెబుతుంది. ఇవన్నీ ఏవి లేనప్పుడు పరమాత్మ ఈ జీవులందరూ ఉన్నారే. అతి చిన్న రూపం కలవారు, అతి విలక్షణమైన జ్ఞానం కలవారు, కర్మ భారాలు మోసేవారు, తామంతట తాము దేహాలు ధరించలేనివారు. మరి నేను వీళ్లకు ఉపకారం చేయకుంటే ఎలా? కర్మ తొలగాలంటే దేహం కావాలి, దేహం ఉండే నేల కావాలి, దాన్ని భోగస్థానం అంటారు. అందుకు అనుభవించే వస్తువులు కావాలి, వాటిని భోగ్యములు అని అంటారు. వీటిని అనుభవించే ఇంద్రియాలు కావాలి, వాటిని భోగ్య ఉపకరణములు అంటారు. ఇన్నింటినీ తయారు చేసిన వాడిని మనం నారాయణ అంటాము. మరి ఇవన్నీ తయారు చేయటానికి ఆయన ఏర్పాటు చేసుకున్న స్థానాన్నే వ్యూహం అంటారు. అక్కడ ఆయన వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ అనే 4 పేర్లతో ఉంటాడు. సృష్టి, స్థిత, లయము ఈ 3 కార్యాలు చేస్తాడు. ఆ స్థానాన్నే పాల్కడలి అని కూడా అంటారు. ఆయన కళ్యాణ గుణాలకు అది మూల స్థానం. అక్కడ వాసుదేవ అనే రూపముతో సర్వం తన ఆధీనంలో పెట్టుకుంటాడు. అందులోంచి ఒక రూపం తీస్తాడు, దానిని సంకర్షణ అని పేరు. ఇది ప్రళయం చేయుటానికి శివునిలో తానుండి చేస్తాడు. మరొక రూపం తీస్తాడు, దానికి అనిరుద్ధ అని పేరు. సృష్టి కోసం తాను బ్రహ్మలో ఉండి చేస్తాడు. మరొక రూపం తీస్తాడు, దానికి ప్రద్యుమ్న అని పేరు. సృష్టించిన వాటిని రక్షించేందుకు ఇది ఇంద్రునిలో ఉండి చేస్తాడు. అక్కడికి ఆయన మొట్టమొదటిగా అడుగు పెడతాడు. ఆది శేషువు పైన ఆయన ఉంటాడు. ఆర్తితో పిలిచే వారి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు అవసరం ఏర్పడుతుందో అక్కడి నుండి లోకరక్షణకై అవతారాలను